హలో క్యూడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మదర్స్ డే స్పెషల్గా నేను గులాబ్ జామున్ చేయబోతున్నా. మా మమ్మీ హెల్ప్ హాయ్ చెప్పు. హాయ్. యా, సో నాకు రాదు కాబట్టి మా మమ్మీ నేర్పిపోతుంది. సో బట్ నేనే మొత్తం చేస్తున్నాను. స్టే ట్యూన్. ఇదేం పిండి? మైదా. సో ఇది మైదా పిండి అనమాట. మనం మైదా పిండిలో కోవా కలపబోతున్నాం. సో బయట నుంచి కోవా తెచ్చుకున్నాం. మిక్స్ తర్వాత మిల్క్ వేయాలి. మిల్క్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇది ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. డాడీ హాయ్ చెప్పు. చూసారా గైస్, మా డాడీ వీడియో అంటే ఎంత సిగ్గుపడతాడు. హాయ్ చెప్పు, కనిపిస్తున్నా. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. చూడు, నువ్వే కనిపిస్తున్నావు, నీ బన్యం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మన షుగర్ సిరప్ తయారు చేయబోతున్నాము. ఆల్రెడీ షుగర్ యాడ్ చేశాను. సో దాంట్లో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో అది షుగర్ కరిగిపోయాక మన షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది అనమాట. అంతే, సింపుల్. మన గులాబ్ జామున్ వచ్చేసింది గైస్. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయి చేసేసేయండి. అండ్ టేస్ట్ కోసం మనం 2 ఇలాచీస్ కూడా యాడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ ముందు కలిపి పెట్టుకున్న కోవాని ఇట్లా రౌండ్స్ లాగా చేసుకోవాలి. గులాబ్ జామున్ రౌండ్స్ చేస్తున్నా. బాయిల్ అవుతున్న ఆయిల్లో మనం కోవాతో చేసుకున్న బాల్స్ అవన్నీ అందులో యాడ్ చేయాలన్నమాట. సో కొన్ని యాడ్ చేసుకొని అవి బ్రౌన్ అయిపోయాక ఆయిల్ పోయేటట్టు మెల్లగా తీసుకొని ఒక బాక్స్లో వేసేసుకోవాలి. అంతే, ఫుల్ బ్రౌన్ అవ్వాలి. సో దట్ కోవా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయ్యాయి. సో ఈ గులాబ్ జామున్స్ని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేయబోతున్నాం. అంతే. మన గులాబ్ జామున్ రెడీ. టేస్టింగ్ టైమ్. సూపర్. ఉంది డాడీ. డాడీ సూపర్, బాగుంది. సూపర్ ఉంది. మదర్స్ డే స్పెషల్ గులాబ్ జామున్ అయితే సక్సెస్ అయిందనమాట. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దే. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ టిల్ టు టాప్. బై.